ఆ! చెప్పండి. అదే సార్ మనం మాట ఇచ్చాం కదా సార్ ఎలక్షన్స్ ముందు. రోడ్స్, బ్రిడ్జెస్ మనం వేస్తాం అనేసి. అయితే అవి ఇప్పటి వరకు కట్టలేదు సార్. ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. సో ఇప్పుడు మనం కట్టినట్టయితే మనకి కొంచెం పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది సార్. మంచిదే కట్టేయండి. అయితే ఫండ్స్ లేవు సార్. ఫండ్సా? మనం ఉంటుంది ఇండియాలోనయ్యా. దానికేం లోటు లేదు. ఇప్పుడు బ్యాంక్స్ లోని ప్రజలు ఏదో పేరుతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారే, ఏంటది? సేవింగ్స్. సేవింగ్స్. బ్యాంక్ కి ఓ రూల్ ఉందయ్యా. బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి మన గవర్నమెంట్ బాండ్స్ లో ఒక పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసేయండి. ఇప్పుడు నెలకి 25,000 కోసం 30,000 కోసం కష్టపడుతుంటారే, దాంట్లోని మనం ఒక పర్సెంటేజ్ మనం కట్ చేస్తుంటామే. ఏదో పేరుతో కట్ చేస్తామయ్యా. అదేంటది? పిఎఫ్. పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి ఒక రూల్ ఉందయ్యా. అరౌండ్ 45 to 50% దాంట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి అమౌంట్ మన గవర్నమెంట్ బాండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలయ్యా వాళ్ళు. సో తీసుకోండి అక్కడి నుంచి కూడా. ఇంకేమైనా ఉన్నాయా సార్ మనం లోన్స్ తీసుకునేవి? అంతకీ సాలపోతే ఎల్ఐసి తీసుకోండి అయ్యా. ఎల్ఐసి లోని అరౌండ్ 70% మన గవర్నమెంట్ బాండ్స్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు. మనం తీసుకుంటాం కానీ ఇవ్వం కదా. బ్రిడ్జ్ తొందరగా చేసేయండి, అయిపోద్దా ఒక 4 సంవత్సరాల్లో.